మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నిట్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, పేపర్లు కొట్టేయటంలో నెంబర్ 1, అక్కా చెల్లిని తన్ని తరవటంలో నెంబర్ 1, రాష్ట్రాన్ని దోచుకోవడంలో నెంబర్ 1 అయినటువంటి లెవన్ మోహన్ రెడ్డి వరదల్లో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే వేల కోట్ల రూపాయలు ఆస్తికి ఆయన అంటే వారసుడు, ఆయన పేరు మీద వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయ్యి వరదలు వచ్చి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే చేతనైన సహాయం చెయ్యకపోగా సహాయ చర్యలు చేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద బురద చల్లటం, అలాగే ప్రజలను రెచ్చగొట్టడం. అసలు మరీ కామెడీగా ఏంటంటే ఈ ఫస్ట్ క్లాసు సన్నాసి చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంట. నీకు అసలు బుర్రందా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎదురు బెదురు కూర్చుని ఈ ఫ్లడ్స్ ని తయారు చేశారేంటి? నీకు బుర్ర ఏమన్నా ఉందా? ప్రకృతి అది వచ్చింది. ఒక్కొక్కసారి అంచనాలు తలకిందులు అవుతాయి. తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఎక్కువ రావచ్చు, ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు తక్కువ రావచ్చు. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాని నుంచి మనం ప్రజలకి ఎలా సహాయం చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆలోచించకుండా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఏంటి? బుర్రందా నీకేమన్నా? నిజంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చేయగలిగిన అంటే తెలివితేటలో లేకపోతే అలాంటి టెక్నాలజీ కనుక ఉండుంటే నువ్వు గొడ్లు వాడేవాడు కాదు. గొడ్లు వాడకుండా మీ బాబాయ్ని మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ వాడేసి మీ బాబాయ్ బిల్డింగ్ వరకు వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకునేలాగా వెళ్ళి చేసేవాడు. ఇంత కూడా ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు? అలాగే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చేయగల తెలివితేటలు ఉండుంటే మీ అమ్మని ఎలక్షన్ ముందు అమెరికా వెళ్ళకోకుండా వరదల్లో కొట్టుకుపోయేలాగా చేసి సానుభూతి గెయిన్ చేసుకుని మళ్ళీ 24లో నీ డ్రామాలు మొదలు పెట్టేవాడు. నిజంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఉండుంటే నీ చెల్లి నీకు వ్యతిరేకంగా వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో అంటే రాజకీయంగా రాణిస్తుంటే మీ చెల్లిని అనగదొక్కటానికి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ క్రియేట్ చేసి మీ చెల్లిని కొట్టుకుపోయేలాగా బంగాళాఖాతంలో కలిసిపోయేలాగా చేసేవాడు. అలాంటి 420 గాడివి నువ్వు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి సానుభూతి కబుర్లు ఇవన్నీ ఎందుకు? వేల కోట్ల రూపాయలకి అధిపతి నువ్వు. నీకు చేతనైతే నువ్వు సహాయ చర్యలు చేసి నీ పార్టీ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చి సహాయ చర్యలు చేయండి, ఆదుకోండి అని చెప్పి చెప్పాలి. నువ్వు 420 నాయకుడు కాబట్టే ఇలాంటి ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పనికిమాలిన టాపిక్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరైనా ఒక్క చోట సహాయ చర్యల్లో పాల్గొన్నారా? ఒక్కరికైనా సహాయ చర్యలు అంటే సహాయం చేసావని ఒక ఫోటో అన్న నీ సాక్షిలో ఏమన్నా వచ్చిందా? ఎందుకు ఈ బుడబుక్కల వేషాలు? రాష్ట్రం మొత్తం ఇబ్బందుల్లో ఉంది. చేతనైతే సహాయం చేయి. ఇల్లు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నీ సాక్షి గొట్టం ముందు మాట్లాడావు. ఒక పులిహోర ప్యాకెట్ తెచ్చి ఒక బాధితుడికి అందించావా? అలాంటి దాఖలా కూడా లేదు. ఇలాంటి చిల్లర కామెంట్లు చిల్లర మాట్లాడటం మానేసి నువ్వు ఫస్ట్ క్లాస్ దేనిలోనో మాకు అందరికీ తెలుసు. నీ ఫస్ట్ క్లాస్ తెలివితేటలో ఈ రాష్ట్రంలో చూపించొద్దు అని చెప్పని విన్నవించుకుంటున్నాను. జై హింద్.